తెలుగు బిడ్డ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి కేంద్ర ప్రభుత్వం దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. ఈ పురస్కారం రావడం చాలా గర్వంగా భావిస్తున్నట్టు చెప్పారు. శ్రేష్ఠ భారత్ నిర్మాణంలో తన వంతు బాధ్యతలు అందించారని, ఆ కృషిని ఈ పురస్కారం మరింత గుర్తు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డును ప్రకటించింది. పద్మ పురస్కారాల జాబితాలో పద్మ విభూషణ్ అవార్డుకు వెంకయ్య నాయుడు ఎంపికయ్యారు. వెంకయ్య నాయుడు సహా 5గురికి పద్మ విభూషణ్ను ప్రకటించింది కేంద్రం. ప్రజా వ్యవహారాల్లో ఎంతో ఖ్యాతిని పొందిన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజానాయకుడు వెంకయ్య నాయుడును రెండో అత్యున్నత పురస్కారం వరించింది. తనకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కడం నిజంగా చాలా గర్వంగా ఉందన్నారు. భారత ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్న తనకు ఈ అవార్డు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. శ్రేష్ఠ భారత్ నిర్మాణానికి భారత జాతీయ ప్రయత్నాలలో తన వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తు చేసిందన్నారు. దేశంలోని రైతులు, మహిళలు, యువత, తనతోటి పౌరులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నారన్నారు. భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మాతృభూమి సేవకు పునరంకితం అవుదాం అంటూ ఆయన తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇక తనతో పాటు పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. తన నటన పటిమతో విశేష సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకుని చలనచిత్ర రంగానికి బహుముఖ సేవలు అందించారని ప్రశంసించారు. పద్మ విభూషణ్ పురస్కారం వరించిన మేటి నటిమణి భరతనాట్య కళాకారిణి వైజయంతి బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యంలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పద్మశ్రీ పురస్కారాలు వరించిన తెలంగాణకు చెందిన ఏవి ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కె విఠలాచార్యలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన మరో ట్వీట్ చేశారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. తాము ఎంచుకున్న రంగాలలో దేశానికి విశిష్ట సేవ, సహకారానికి గుర్తింపుగా ఈ అవార్డులు దక్కాయని ఆయన వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024 ఏడాదికి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. మొత్తం 132 మంది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీటిలో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 8 మంది ఉన్నారు. పద్మ విభూషణ్ పురస్కారం 2 తెలుగు వారికి దక్కింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక తెలంగాణలో 5గురికి, ఏపీలో 1కి పద్మశ్రీ అవార్డులు వరించాయి. నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన యాక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, వేణు ఆనందాచారి, కేతావత్ సోమాలాల్, కూరెళ్ల విఠలాచార్య పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇక ఏపీ నుంచి హరికథా కళాకారిణి ఉమా మహేశ్వరి కూడా పద్మశ్రీ పురస్కారం అందుకోనున్నారు. I am really humbled on the conferment of the second highest civilian award, Padma Vibhushan, by the government conferred on me. Right from the beginning in my public life, I have been maintaining values and moving forward with conviction, and whatever responsibility I got, be a student leader or youth leader or MLA or MP, party functionary at the state level or national level, minister, rural development, urban development, and various other portfolios, I always worked for the welfare of the farmers, women, and youth of the country to take it forward. I dedicate this award that is being given to me to the farmers, to the women, the youth of India. And I appeal to all of us, all our friends and fellow countrymen, that we should all join together to take the country forward, to make it a self-reliant India at the earliest. The world is looking at India with eagerness, with interest, and we Indians should maintain unity, integrity, and work together towards making India Atmanirbhar. I convey my sincere thanks to the government
to the Prime Minister for conferring this award on me. Whatever position I held, as I told you, either student leader, legislator, parliamentarian, or the minister or the party functionary, and at the end of it, as Vice President of India, I tried my best to maintain standards in public life, values in public life, and I was always committed to the overall welfare of the people. So I will pursue the same, and this award has put onerous responsibility on me to take my mission forward with all the force I have. I would like to once again thank all the people who have been sending me their wishes since yesterday, and I would like to assure them I will try to work to meet their expectations. My greetings to all the fellow Indians on this occasion of 75th Republic Day. The country is moving forward, and I appeal to all the people, irrespective of caste, creed, sex, religion and region, to come together, work hand in hand along with the government, and take the country further forward towards making it a Atmanirbhar Bharat, self-reliant India. That is our goal. The world is once again looking at India with respect, with more interest. So Indians, we people of India, we have a greater responsibility to work together, join together, maintain harmony, camaraderie, and then follow the share and care, which is the core of Indian philosophy. Thus, that policy to take the country forward. Once again, my best wishes to the fellow countrymen. Thank you. Namaskar. Jai Hind.